హాయ్ హలో వెల్కమ్ టు కేచర్ టాక్స్. నేను మీ కల్లం కృష్ణారెడ్డి. మొత్తానికి నిన్న అంటే మార్చి 14వ తేదీన పిఠాపురంలో ఒక పుష్కర కాలం తర్వాత జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పవన్ కళ్యాణ్ గారు జరుపుకున్నారు. అయితే ఆవిర్భావ దినోత్సవం ఈ జనసేన పార్టీ అలానే నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్, నాగబాబు లాంటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం మీద స్పందిద్దాం, నా అభిప్రాయం చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ జనసేన ఆవిర్భావం దినోత్సవానికన్నా ముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు కూడా ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటానంటే, ముందుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తర్వాత నెంబర్ 2 స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని ప్రజలు లేదా జన సైనికులు అనుకుంటుంటే, కాదు నెంబర్ 2 స్థానంలో లోకేష్ ఉన్నాడు, ఎప్పటికైనా నెంబర్ 2 నుంచి నెంబర్ 1 కూడా వెళ్ళేది లోకేషే కాబట్టి లోకేష్ నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు అని తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు భావిస్తున్నారు. అయితే దీన్నే ఈ రెండింటి మధ్య క్లాష్ వచ్చినప్పుడు గతంలో మనం చూసాం. నారా లోకేష్కి కూడా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలని చెప్పడం, దాన్ని జనసేన వాళ్ళు తీవ్రంగా ఆక్షేపించడం, అడ్డుకోవడం జరిగింది. ఆ ప్రపోజల్ కూడా అట్లాంటివి ఏం లేవని చెప్పేసి కొద్దిగా కామ్ డౌన్ చేసే ప్రయత్నాలు కూడా జరిగినాయి, మనం అందరం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో 15 సంవత్సరాల పాటు నేను చంద్రబాబుతోనే ఉంటాను అని చెప్పినప్పటికీ కూడా ఒక సైలెంట్ యుద్ధం అనేది లోపల జరుగుతుంది. అది ఈ రీసెంట్గా జరిగిన విషయాలు చూస్తే కనుక మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఎందుకంటే గతంలో చూసాం, తిరుపతి లడ్డూలో కల్తీ జరగకపోయినా పవన్ కళ్యాణ్ ఎంత హడావుడి చేశాడో మనం చూసాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దేవాదాయ శాఖకు సంబంధించిన మంత్రి కాదు, కానీ ఆయన సనాతన ధర్మం అనే పేరుతో ఎంత హడావుడి చేశాడో చూసాం. ఆ తర్వాత తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి నేనే సారీ చెప్తున్నా, మీరెందుకు చెప్పట్లేదు అని టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడిని ప్రశ్నించాడు. ఇక్కడ అది కేవలం బిఆర్ నాయుడిని ప్రశ్నించడం మాత్రమే కాదు, లోకేష్ని ప్రశ్నించడంగా కూడా ఆ టీడీపీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బిఆర్ నాయుడిని పెట్టడంలో కీలక పాత్ర పోషించింది నారా లోకేష్. ఈ నారా లోకేష్ పెట్టిన వ్యక్తినే నువ్వు నాకు క్షమాపణలు చెప్పాలి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ చేయడం, తనకి సంబంధించినది కాకపోయినా దేవాదాయ శాఖ మంత్రిత్వం, కానీ దాంట్లో వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యేసరికి ఈ లోకేష్కి బాగా హర్ట్ అయిపోయాడు. ఆ తర్వాత ఈ డీసీఎం పోస్ట్ గురించి వచ్చినప్పుడు కూడా అడ్డుకోవడం, ఇవన్నీ చూసిన తర్వాత లోపల రగిలిపోతూ ఉన్నాడు నారా లోకేష్. అయితే ఇప్పుడు నారా లోకేష్ తాను ఎంత శక్తివంతుడో, తనంత గట్టివాడు నిరూపించుకోవాలి అన్న ఉద్దేశంలో ఉన్నాడు. ఇలా నిరూపించుకోవాలంటే అతను ఏదో ఒకటి సంథింగ్ చేయాలి. సరే, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఏదో సాధిస్తారని మీకు ఓట్లేసి కల్పిస్తే మీరు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు అని అటుపక్క పబ్లిక్ అంటున్నారు. ఇటువైపు చూస్తే రోడ్ల మీద నరుకుతున్నా, ఆస్తులు ధ్వంసం చేస్తున్నా, ఇన్ని అవాంతరాలు పెడుతున్నా, ఇన్ని కేసులు పెడుతున్నా, ఎంత హింసిస్తున్నా ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెనక తగ్గట్లేదు, అంతకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాడు. కాబట్టి ఇంకా వీళ్ళ జోలు వెళ్తే మనకి నెగిటివ్ అయ్యేది తప్ప పాజిటివ్ అయ్యేది లేదు. కాబట్టి ఇప్పుడు మనం షైన్ అవ్వాలి, లేదంటే మనం ఒక వెలుగు వెలగాలి అంటే, ఈయన పవర్ చూపించాలి అంటే ఈయన ఏదన్నా పడేవాళ్ళు ఉండాలి. ఎలానో నాన్నగారు మన కోసం సెట్ చేసిన జెండా కూలీలు ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద మన ప్రతాపం చూపిస్తే ఎవడో ఏం చేయలేడు, ఎవడో ఏం మాట్లాడు, మనం కూడా కొంచెం హైప్ అవుతాన్న ఉద్దేశంతో కరెక్ట్గా చూస్తున్న వ్యక్తికి ఈ కాశీనాయన క్షేత్రం ఒకటి తగిలింది కడపలో. వాస్తవానికి అటవీ శాఖ భూములు ఉన్నది, లేదంటే అటవీ శాఖకు సంబంధించిన మొత్తం మన పవన్ కళ్యాణ్ గారికి. ఆయన శాఖలో లోకేష్ వెళ్ళి వేలు పెట్టి ఆ క్షేత్రం అలా ఎలా కూరుస్తారు, అది చాలా తప్పు, నా సొంత నిధులతో నేను నిర్మిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. వాస్తవానికి అది అన్నదాన సత్రం అయినప్పటికీ కూడా ఒక విధంగా హిందూ ధర్మానికి దీనికి సంబంధించింది. సనాతన ధర్మం అనగానే, సనాతన ధర్మం ఇబ్బందుల్లో ఉంది అనగానే రావాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్. అట్ ద సేమ్ టైం ఆ అటవీ భూములు కూడా రిలేట్ అయ్యి ఉన్నది ఆయన మంత్రిత్వ శాఖకి. రెస్పాండ్ అవ్వాల్సిన పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కాలేదు. అవసరం లేని నారా లోకేష్ రెస్పాండ్ అయ్యి ఇది పూర్తిగా అధికారులు తప్పు అంటే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న అధికారులు తప్పు, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా, నా క్షమాపణలు చెప్తున్నా, అలానే ఆ భవనాలు ఏవైతే ఉన్నాయో నా సొంత నిధులతో నిర్మిస్తాను అని చెప్పేసి నారా లోకేష్ స్పందించాడు. పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు కూడా స్పందించలేదు. కాబట్టి ఇక్కడ ఆ రోజు తిరుపతి తొక్కిసలాటలో ఆ విషయంలో సంబంధం లేని పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయిన నారా లోకేష్ అహాన్ని దెబ్బతీస్తే, ఈరోజు నారా లోకేష్కి సంబంధం లేని దానిలో పవన్ కళ్యాణ్ని దెబ్బ కొట్టడానికి, తాను ఎంత పవర్ఫుల్లో నిరూపించుకోవడానికి, ప్రజల ముందు పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి చూపించడానికే ఇలాంటిది ఒకటి
అతనే అధికారుల్ని ప్రోత్సహించి తర్వాత మళ్ళా ఈ వెనక దొడ్డిదారిలో నుంచి నేను ఖండిస్తున్నానని చెప్తున్నాడేమో అన్నది జన సైనికుల యొక్క ఆగ్రహంగా తెలుస్తుందన్నమాట. ఇకపోతే నిన్న పిఠాపురం సభలో చూస్తే కనుక ఇటు నాగబాబు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పింది ఏంటంటే, నాగబాబు ఏమనంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జన సైనికులే గెలిపించారు, వేరే ఎవడన్నా గెలిపించాడు అనుకుంటే అది వాడి కర్మ అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏమన్నాడు, లేదు మేము నిలబెట్టమే కాదు, మేమే 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్న చంద్రబాబును కూడా నిలబెట్టామంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం గుండు సున్నా అని వారు చెప్పకనే చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అంత దెబ్బ కొడితే పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకుంటాడా? దానికి కౌంటర్గానే ఈ విధంగా నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యాఖ్యలు చేయడం కొంచెం కాంట్రవర్సీగా కనిపిస్తూ ఉంది. నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, నిజంగా నాగబాబు అన్నట్టు ఓన్లీ జన సైనికులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిపిస్తే ఇదే సైనికులు భీమవరంలో గాజువాకలో ఎందుకు గెలిపించలేకపోయారు? పోనీ సరే ఆ ఎలక్షన్ ఈ ఎలక్షనే మాట్లాడదామంటే, మరి ఈ జన సైనికులు పవన్ కళ్యాణ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఉన్న దాంట్లోనే గెలిపించాడా? లేదు 21 సీట్లు వీరైతే పోటీ చేశారో ఆ 21 సీట్లో కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ జన సైనికులు వీళ్ళిద్దరే గెలిపించారా? వీళ్ళిద్దరు కాదు వేరే ఎవరితోనే గెలిపించారు అంటే అది వాళ్ళ కర్మ అని అనుకోవాలా అనేది నా అనుమానంగా, నా అభిప్రాయంగా నేను చెప్తా ఉన్నాను. రెండోది, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 21 సీట్స్కి 21 సీట్స్ 100% స్ట్రైక్ రేట్తో గెలిచాం, ఇది మా సత్తా అంటున్నాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో 151 సీట్లు అంటే 86% స్ట్రైక్ రేట్. ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన గెలిచాడు 86 స్ట్రైక్ రేట్తో. ఆయన గొప్పనా? 3 పార్టీలతో డైరెక్ట్ పొత్తు పెట్టుకొని 2 పార్టీలతో ఇండైరెక్ట్ పొత్తు పెట్టుకొని దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 నుంచి 80,000 ఓట్లు మీ సామాజిక వర్గం ఓట్లు ఉన్న ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలని వెతికి సెలెక్ట్ చేసుకొని మరీ మీ అభ్యర్థులు నిలబెట్టి మీరు 21 సీట్లు గెలిచాం 100% స్ట్రైక్ రేట్ అని సంకలు గుద్దుకుంటున్నారు కదా. నిజంగా చెప్పండి, అది ఒక్కడిగా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి మీద గెలిచామని సంకలు గుద్దుకుంటున్నారు కదా. నిజంగా ఏది గెలుపంటారు? రెండోది, ఇంకొక నాకు హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ దేశం కోసం అవసరమైతే నేను చచ్చిపోవడానికి సిద్ధం, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అంటున్నారు. నాకు ఈ మాట విన్న తర్వాత నిజంగా చాలా అంటే చాలా నవ్వు వచ్చిందండి. అదేంటి దేశం కోసం ప్రాణం ఇస్తానంటే ఒక దేశభక్తితో ఉప్పొంగిపోవాలి కానీ నవ్వు రావడం ఏంటంటారు? నిజంగా ఇదేదో సినిమా డైలాగులు తప్ప వాస్తవంగా ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరు? ఒకటి, అక్కడ బోర్డర్లో ఉన్న మన సైనికులు. రెండోది, ఈ దేశ ప్రజల కోసమో, రాష్ట్ర ప్రజల కోసమో, సిద్ధాంతాల కోసమో, లేదా ఆశయాల కోసమో ఆమర నిరాదీక్ష లాంటివి చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆ రోజుల్లో ఆమర నిరాదీక్ష చేసి ఆయన ప్రాణత్యాగం చేశాడు. అది ఎవరి మీద? అప్పటి పాలకుల మీద పోరాటం అంటే ఏంటి? శాంతియుత పోరాటం చేశాడు, ఆమర నిరాదీక్ష చేశాడు, ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దాన్ని దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటారు, స్వతంత్ర సమరయోధుల్ని ప్రాణాలు ఇవ్వడం అంటారు, ప్రాణత్యాగం చేశారంటారు. లేదంటే మన ఆర్మీలో ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళు ప్రాణత్యాగం చేశారంటారు. పవన్ కళ్యాణ్ ఏముంది ప్రాణత్యాగం చేయడానికి? ఏ అంశంలో ప్రాణత్యాగం చేయాలనుకుంటున్నాడు? అంటే ఏంటి? ఇదిగో చూడండి, ఇది నా దేశభక్తి అని చెప్పి దేశం కోసం నేను ప్రాణాలు ఇచ్చుకుంటున్నాను అని చెప్పేసి ఆయన సొంతంగా ఉరి తీసుకుంటారా? లేదంటే ఏం చేస్తారు? పిచ్చి మాటలు కదా ఇవన్నీ, జస్ట్ రెచ్చగొట్టడానికి తప్ప. సినిమా డైలాగులు చెప్తే యువత అంతా రెచ్చిపోతుంది, ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం తప్ప ఏముంది వాస్తవంగా? అంత అవసరం ఏమొచ్చింది? ప్రాణత్యాగం అనేంత పెద్ద పదం వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ప్రాణత్యాగం ఎప్పుడు చేయాలి? మీరు ఆర్మీలో లేరు, దేశం కోసం ప్రాణం ఇవ్వడాలంటే ఈ దేశంలో ఉన్న ప్రజల కష్టాల్లో, లేకుంటే వాళ్ళ ఆశయాల కోసమో, ఆమరణ నిరాదీక్షలో లేదా పోరాటాల్లో చేయాలి. ఇప్పుడు కేంద్రంలో ఉంది, మీరే అంటున్నారు కేంద్రాన్ని నిలబెట్టింది కూడా నేనే అని చెప్పేసి పోయి అడిగి తీసుకొని రావాల్సిందని ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఇలాంటి ఎమోషనల్ డైలాగులు పెట్టి ప్రజల్ని, ముఖ్యంగా యువతని తప్పుదారి పట్టిస్తున్నారు అనేది నా ఆవేదన. ఇకపోతే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వారంతా నిన్న కూడా 10 నెలల తర్వాత, ప్రభుత్వం ఏర్పాటైన 10 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేశారని సొల్లుకోతులే చెప్పారు. ఈ 10 నెలల తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి అలా చేస్తే మేము ఇలా చేసాం, ఇది సాధించాం, ఇంత గాడిని పెట్టాం, ఇంత అభివృద్ధి చేసాం, ఇంత మంచి చేసామని చెప్తారేమని చూస్తా ఉన్నా. ఇది జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ, లేకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చడానికి పెట్టిన సభ నాకైతే అర్థం కాలేదు. ఏది ఏమైనా వచ్చే రోజుల్లో అయినా సరే పెద్ద పార్టీలకు తోక పార్టీ, ఏక పార్టీలా కాకుండా మీ సొంతంగా మీరు ఎదగాలని, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని పిచ్చి అభిమానంతో ఉన్న మీ సైనికులతో ఇంకా 10 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా పార్టీ పెట్టిన పుష్కర కాలంగా ఆ జెండాలు ఈ జెండాలు మోసి వాళ్ళ భుజాలు కూడా కాయలు కాసిపోయి ఉన్నాయి. ఇప్పటి నుంచైనా ఒక జెండానే మోసే విధంగా ఏర్పాటు చేయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.